అందరికీ నమస్కారం। ఈరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీదకి హరీష్ రావు గారు దాడి చేయడానికి ప్రయత్నించారు। ఏ విధంగా ఒకసారి మీరే చూడాల్సిన అవసరం ఉంది మిత్రులారా। బాధితులు ఈ చట్టం ద్వారా నాటి చట్టం ద్వారా ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష। ఇదేనా దళితుల మీద ఉన్న ప్రేమ? నీ మామేమో ఫామ్ హౌస్ లో అంటాడు ఒక దళిత స్పీకర్ ముందు మాట్లాడాల్సిన అవసరం ఏముందని। గతంలో ఏమని చెప్పాడు నీ మామ? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పాడు। చేశాడా? లేదు। దళితుల్ని ముందు పెట్టుకొని రాజకీయం చేయడం కాదు, ఒక దళితుల్ని గౌరవించండి, దళితుల్ని ప్రేమించండి। ఈరోజు దళితుడు అనే కదా మీకు అంత అహంకారం? ఆ స్పీకర్ ఒక దళితుడనే కదా మీ మామ రాకుండా ఫామ్ హౌస్ లో పడినది। అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఎంత ప్రేమ ఉందో చూడండి ఈ వీడియోలో మీకు। ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళని అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష। అది కాబట్టి మిత్రులారా మీరు గమనించాల్సిన అవసరం ఉంది చాలా। ఈ బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా తేడా ఉందో। కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ హావా చూపించాల్సిన అవసరం మనందరికీ ఉంది। కాబట్టి బీఆర్ఎస్ నాయకులకి తుంగలో తొక్కాలి। దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనార్టీల పట్ల ఏ విధంగా ప్రేమ ఉందో మనకు తెలుసు। గత ప్రభుత్వంలో ఎన్ని చేశారో మనందరికీ తెలుసు। కాబట్టి మీరందరూ బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం కూడా ఉంది। అసలు దాన్ని కనుమరుగయ్యేటట్టు చేయాలి।